యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ నా శనార్థులు. ఎవరికైతే రైతు బంధు పడలేదో, ఆసర్ పింఛన్ పడలేదో అసలు ఏం చేస్తున్నారు? రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీకు ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకానైతే జమ కానట్టయితే తెలుస్తుంది. రైతాంగానికి అందరికీ శనార్థులు. ఈరోజు వచ్చేసి మనకు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో 3 ఎకరాల కానీ కావచ్చు, 4 ఎకరాల పై ఉన్న వారికైతే ఇంకా అసలు ఎవరైతే ఉన్నారో ఆసర పింఛన్లు కడతలేవని అయితే కామెంట్ సెక్షన్లో చూసుకుంటే నాకు ఏం చేయాలన్నా అసలు అర్థమవుతుంది. కామెంట్ చూసి అవ్వాలన్నా ఏడవాలన్నా అని అర్థం కాలేదు. అసలు ఆసర పింఛన్లు కూడా ఇంకెవరికైతే జమ కానట్టయితే తెలుస్తుంది. డిసెంబర్ నెల అలాగే ఈ నెల ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పోయిన నెల ఎన్నికలు ఏదైతే ఉన్నారో వాళ్ళైతే జీతం తీసుకోలేదు. మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు పదవికి 2 నెలలు అయితే రావాల్సి వచ్చింది. ఆల్రెడీ 60 రోజులు అవుతుంది. 60 రోజుల నుంచి వాళ్ళు జీతం తీసుకోలేదు. ఎవరైతే ఇప్పుడు పదవికి ఎక్కిర్రో ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు తీసుకోలేదు. ఇంకా మరి మనకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఎందుకు వాళ్ళే అసలు ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందుతున్నారో అసలు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారు? అలాగే చూసుకుంటే మనకు ఆసర పింఛన్లు అయితే అసలు ఆసర పింఛన్లు ఆపడం ఎందుకు ఎప్పుడు మీకు అసలు ఆసర పింఛన్ ఏమైతే అసలు ఇంకెత్తలేరు. ఆసర పింఛన్లు అనేది అసలు ఎందుకు వేస్తలేరు ప్రభుత్వం వచ్చేసి. అలాగే చూసుకుంటే మహాలక్ష్మి పథకం అని అంటున్నారు. మళ్ళా మహాలక్ష్మి పథకం అని అంటే ఇప్పుడు ఏదైతే ఉందో రైతు భరోసా డబ్బులు ఇవైతే పక్కన పెట్టి జూటానైతే ఎవరైతే ఇప్పుడు రైతులకైతే అన్యాయం జరుగుతుందండి చాలా వచ్చేసి. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చుడుతోనే మళ్ళీ అంతా పోతుంది. ఎన్నికలు వచ్చుడుతోనే మనం ఎవరైతే రైతులు ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనకి ఇంకా రైతు బంధు వాళ్ళే ఎవరికి వాళ్ళే 3 ఎకరాల వారికి, 4 ఎకరాల వారికి, 2 ఎకరాల పై ఎక్కువ ఉన్న గుంట ఉన్న వారికి కూడా రైతు బంధు వాళ్ళే. అసలు ఎందుకు వాళ్ళే? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో మనకి ఎప్పుడైనా ఇట్లా అయిందా? అట్లా ఇప్పుడు మనకి ఎప్పుడైనా రైతు భరోసా డబ్బులు ఎవరికైనా అయినాయా? రైతు భరోసా డబ్బులు అడిగితే మేము ఫిబ్రవరి ఆఖరి రోజులలోనైతే వేస్తామని అయితే చెప్తా ఉన్నాం. విన్నాళ్ళు మనకి ఏదైతే ఇప్పుడు రైతు బంధు ఉందో ఫిబ్రవరి ఆఖరి 2 రోజులలో లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్రీ పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. అసలు 6 గ్యారెంటీలు ఎటువైనాయి, ఏం కథ, వీటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ అంటారు. అది ఎవరికి కావాలి? ఉచిత విద్యుత్ అంటారు. మరి అది అసలు ఎన్ని రోజులు అయితే 60 ఇప్పుడు ఏదైతే 100 రోజులు గడువు ఇచ్చిర్రో ఆల్రెడీ అయిపోయడానికి వచ్చింది. ఆల్రెడీ ఇంకా 40 రోజులే ఉన్నది. ఇక చూద్దాం అమలు. ఇక చూసుకుంటే మనకు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు కూడా వస్తుంది. ఎన్నికలకు కూడా చూడుతూనే మళ్ళీ రైతు భరోసా డబ్బులు ఇక ఎటు పోతాయో మళ్ళీ. ఇప్పుడు మనం ఆశపడద్దు. ప్రజలారా ఆలోచించాలి ఖచ్చితంగా. ఒక్కసారి అయితే మీరు అందరైతే ఆలోచించాలి. మనకు రైతు భరోసా డబ్బులు ఎందుకు వేయలేకపోతున్నారు ప్రభుత్వం వచ్చేసి అడగాలి. మనం ఉట్టానే ఇట్లనే ఉన్నాం అనుకోర్రి కథమే. ఇక మనం అవి అటు పడిపోతే ఇది ఇటు అవుతుంది. ఇప్పుడు ఎన్నికల కూడా చుడుతూనే మళ్ళా అని చుట్టూ తిరుగుతాం మనం. ఎవడు ఎట్లకి వెళ్ళిస్తాడో, ఎవడు ఏ బుట్టలకి వెళ్ళిస్తాడో, ఏ కలుపు గొల్లని తీయాలనో మనం గది కాదు. ఇప్పుడు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే జమ చేయాలి. అసలు ఇప్పుడు మళ్ళీ ఏదైతే మేము ప్రభుత్వం అవి చేస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా మనకు రైతులకైతే 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు ఇదంతా కాదు, మన గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నది, అది అన్నది, ఇది అన్నది ఏది చేయలే. అందుకే ఇప్పుడు పట్టాలు ఎక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే ఎత్తుంది. ఇట్లా ఎత్తే మళ్ళీ ఏమున్నది? మళ్ళీ ప్రజలు ఏం చేస్తారో తెలుసు కదా. ప్రజల తీర్పు కూడా ప్రజలకు మంచి చేస్తేనే ఎవరైతే అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా. ఇప్పుడు మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఇప్పుడు ఇదంతా కాదు. మళ్ళీ
ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో అతను ఎలా అయితే మాఫీ చేయడం జరిగిందో మళ్ళా అలానే సేమ్ టు సేమ్ అదే విధంగా మాఫీ చేస్తేనే మళ్ళా మనకు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అదే విధంగా ఒకే పారి అలా చేస్తేనే మనకు బంగారం లాంటి మనిషి ఆయన ఇప్పుడు లేరుగా. ఇప్పుడు ఏది అతను ఎలా అయితే చేశాడో రైతు రుణమాఫీ రైతులకు అదే విధంగా సౌకర్యంగా చేయాలి. అట్లా చేస్తేనే మళ్ళా మనకైతే ఉంటుంది. ఇప్పుడు అట్లా ఏకపోయింది అనుకోర్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైపోతుందో. అలాగే చూసుకుంటే మనమైతే ప్రశ్నించాలి. రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. ఈ వీడియోని లైక్ చేయకున్నా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే చూసుకుంటే రైతు భరోసా డబ్బులు మనకైతే ఏవైతే ఉన్నాయో రైతు భరోసా డబ్బులు అసలు ఏమయ్యాయి? ఫిబ్రవరిలో వేస్తామని అన్నారు. ఫిబ్రవరి అయిపోవడానికి అయితే రాబోతుంది. ఇంకా 10 రోజులలో ఫిబ్రవరి అయితే అయిపోతుంది. రైతు భరోసా డబ్బులు ఎక్కడా? ఇదైతే మనం ప్రశ్నించాలి. ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో 5,000 రూపాయల చొప్పున అయితే ఇస్తుందే ఇదే రైతు భరోసా రైతు బంధు పెట్టుబడి సాయం కింద అసలు ఏమైనాయి రైతు బంధు డబ్బులు? ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను. తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఇప్పుడు దీని గురించి కూడా అసలు ఏం మాట్లాడతలేదు ప్రభుత్వం వచ్చేసి. అసలు ఏమైనట్టు? రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ఇంకా 40 రోజులలోనైతే ఇచ్చిన గడువు అయితే అయిపోతుంది. 100 రోజులలోనైతే 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం అదైతే 100 రోజులలోనైతే 6 ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇస్తున్న స్క్రీన్ మీద. ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఇంకా అది ఇప్పుడు ఏదైతే ఉందో పట్టాలు ఎక్కిందా అంటే అది లేదు, దాని జాడ కూడా లేదు. అలాగే చూసుకుంటే ఫ్రీ కరెంటు అన్నారు. ఫ్రీ కరెంటు ఇస్తున్నారా అంటే ఎవరికి కావాలండి? మళ్ళీ ఏమన్నంటే ఇవి లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. మళ్ళీ లేకపోతే చూసారు ఎట్లున్నదో. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చూడు ఎట్లున్నారో. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ ప్లస్ మనకు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది ఏ ఫామ్ లేకుండా ఒక్కసారి అమలు చేస్తే అయిపోతుంది కదా. ఆ ఫాము ఈ ఫామ్ అనుకుంటా అందరినీ కష్టపెడుతున్నారు అసలు వచ్చేసి మనకి. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే మాఫీ చేశారో అదే విధంగా ఒకేసారి మాఫీ చేస్తే రైతులు కూడా ఆనందిస్తారు. అలాగే ప్రజాప్రభుత్వం అవుతుంది, మళ్ళా ప్రభుత్వం వచ్చేసి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలా చేయాలి. కానీ మరి మొత్తానికే పక్కన పెట్టి నేను మొత్తం తెలంగాణ అప్పులో ఉంది ఇది అది ఉంది అని అంటే ఎట్లా? ఎవరు నమ్ముతాడు? ప్రజలారా, ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతు భరోసా డబ్బులు వేస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఎటువైనాయి అసలు? మరి ఎవరు అడుగుతలేరు. ఇంకా 3 రోజులలోనే ఇంకా 20 రోజులలోనే వస్తాయి. ఇక చూసుకుంటే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చేటతోనే మళ్ళీ ఎవడు ఎట్లకి వెళ్ళి ఇస్తాడా, ఎవడు ఇట్లా ఇస్తాడు ఆడి ఇంత పోతే కదా ఆవిడే మనం చూసి ఎట్లున్నదో ఇది కాదు ఇది ఇట్లున్నది. మళ్ళీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షలు మాఫీ చేస్తాం, రూల్స్ ఇవే. ఇక చూసుకోర్రా ఇది ఎట్లున్నదో ఇంకా కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియోస్ని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.